హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్ పోసిన బోయిన బాలుగ్రామ్ చూడు, ఇద్దరు ఫోటోలు పెట్టినాం. నెక్స్ట్ జమ్మలోడు మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు. నెక్స్ట్ ఇది భలే ఆశ్చర్యం. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్. కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్లోనూ దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జెల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకి వీళ్ళే రొటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు 100 మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు షామ్యానాలు వేసుకొని, ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా, షామ్యానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు, షామ్యానాలు పెట్టుకున్నారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది, ఆడనే తింటున్నారు అని ఏ పోలీసు ఎవడు మాట్లాడు.